తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలనం కలిగించిన బీటెక్ విద్యార్థి మృతి మిస్టరీగా మారింది. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు శవమై తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు యలవర్తి శివ వెంకటేష్. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దొళ్ల గ్రామం. రాజమహేంద్రవరంలోని రైట్ ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని సబ్జెక్టులు తప్పడంతో పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపి ఈ నెల 28వ తేదీ ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు ఇంజనీరింగ్ విద్యార్థి. సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడం, సెల్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 29వ తేదీ ఉదయం కడియం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం లాలా చెరువు ఎస్పీ కార్యాలయం వెనుక ప్రాంతమైన కమలగుయి రోడ్డు పక్కన తుప్పల్లో ఓ బైక్ ఉండడాన్ని స్థానికులు గమనించగా సమీపంలోని మృతదేహాన్ని పందులు తినడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే మృతదేహం భయానకంగా మారింది. అక్కడున్న బైక్లో సెల్ ఫోను, కాలేజీ ఐడి కార్డు లభించాయి. వీటి ఆధారంగా మృతి చెందింది వ్యక్తి శివ వెంకటేష్ గా గుర్తించారు. శివ వెంకటేష్ బైక్ నుంచే పెట్రోల్ తీసి మృతదేహంపై పోసి కాల్చినట్లు ఆధారాలున్నాయి. సమాచారాన్ని అందించడంతో దుల్ల నుంచి మృతుడి తండ్రి భాస్కర్ రావు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు. తమకు ఎవరూ విరోధులు లేరని, తన కుమారుడు ఎవరితోనూ ఘర్షణ పడని అతన్ని హత్య చేసే అవసరం ఎవరికి ఉందని తండ్రి పిలుపిస్తున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులకు సూచనలు చేశారు. క్లోజ్ టీంని రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి రాజమండ్రిలో కలకం రేపింది. శివ వెంకటేష్ తో విరోధం ఉన్న విద్యార్థులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, లేక ప్రేమ వ్యవహారానికి సంబంధించి కక్షలేమైనా ఉన్నాయా, లేదా బంధువులతో ఆస్తి తగాదాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శివ వెంకటేష్ అనుమానాస్పద మృతిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తుపై ఫోకస్ పెట్టారు. మృతుడి స్వగ్రామం దొళ్ల చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హత్య కోణంలో విచారణ జరుపుతున్నారు. అతడి సెల్ ఫోన్లో కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి 2 లేదా 3 ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన విషయం తెలియాలనే హంతకులు ఉద్దేశపూర్వకంగానే బైకు, గుర్తింపు కార్డు, సెల్ ఫోన్ ని ఘటనా స్థలంలో విడిచిపెట్టి ఉంటారని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అతన్ని హత్య చేసి దహనం చేయడానికి తీవ్రమైన కక్షే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. కారణాలు ఏమి లేవండి, రాక్షసంగా చంపేశారండి అండి, అంతే. నాకు అదేండి, అంతే. ఎవరో చంపేశారండి అంతే తప్ప ఆడు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వాడికి లేదండి. అలాంటి ఆలోచన కూడా ఉండదండి. అలా చేసుకునే ఆలోచన లేదు, అలా అవసరము లేదు. అది ఎందుకు చంపేశారో దారుణంగా, కిరాతకంగా చంపేశారండి. ఘటనా స్థలంలో ఓ మద్యం బాటిల్ కూడా లభ్యమైంది. వెంకటేష్ సెల్ కి వచ్చిన నెంబర్ల ఆధారంగా ప్రేమ వ్యవహారం, స్నేహితులతో తలెత్తిన విభేదాలు అనే 2 కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరీక్ష రాసేందుకు వెళ్లిన కొడుకు శవమై తిరిగి రావడంతో విద్యార్థి శివ వెంకటేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దుళ్ల గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.